యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన ఘనమైనటువంటి నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు కలుగును గాక. అందరు రెండు చేతులు పైకెత్తి దేవునికి వచ్చి చక్కటి స్తోత్రం చెప్పుకుందాం. చాలా సంతోషం. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మీ మనుగడ మేలుకరంగా ఉండాలని, మీ పిల్లలకు క్షేమం కలగాలని, మీ గ్రామం దేవుని చేత దర్శించబడాలని భారంతో దైవ సేవకులు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికలను బట్టి దేవుని గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నేను కూడా మీతో కలిసి ప్రభు సన్నిధానం అందు ఉండడానికి దైవజనులు కేఎస్ రాజయ్య గారితో కలిసి ఈ రాత్రి కాల కూడికను షేర్ చేసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుని గొప్ప నామానికి ఘనత చెల్లిస్తూ ఉన్నాను. పాస్టర్ గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అదే రీతిగా చక్కటి దర్శనంలో వాళ్ళ నాన్నగారితో కలిసి అద్భుతమైన పరిచర్యలో ముందుకు వెళ్తున్నటువంటి దేవుని దాసులు మంచి బైబిల్ కాలేజీలో చదువుకుని చక్కటి వేదాంత విద్యను అభ్యసించి సిస్టమేటిక్ థియాలజీలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి దైవజనులు శ్రీతేజ్ గారిని బట్టి, వారి సతీమణి గారిని బట్టి నేను ప్రభునామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కింద కూర్చొని 2 నిమిషాలు ఆలోచన చేస్తూ నేను ప్రభుని చాలా స్తుతించాను. ఎందుకు అంటే, మొదట్లో మీ పాస్టర్ గారితో నాకు పరిచయం ఏర్పడినప్పుడు ఒక చిన్న మందిరంలో, తాటాకులు ఉన్నటువంటి మందిరంలో, దూలాలు కలిగినటువంటి మందిరంలో మీరంతా ప్రభును స్తుతించినటువంటి రోజులు నాకు జ్ఞాపకానికి వచ్చాయి. వారితో నేను కలిసినటువంటి ప్రయాణం అంతటిని బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి మంచి స్థితిని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ, ప్రభువా నువ్వు ఎంత నమ్మదగిన వాడవు తండ్రి అని దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. ఇంకో మాట దాటి చెప్పాలంటే, పాస్టర్ గారిని బట్టి, ఆ కుటుంబ సభ్యులందరిని బట్టి నేను చాలా సంతోషిస్తాను అని చెప్పడంలో సందేహమే లేదు. నాకు ఒక మంచి స్నేహితుడు ఆయన, అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మనుషులు ఎదురుగా కనబడితేనే బాంధవ్యాలు ఉండవు. ఎక్కడున్నా మంచి బాంధవ్యాలు మనసుల్లో స్థిరంగా ఉంటాయి. కాబట్టి మేమిద్దరం ఒకవేళ ఈ డయాస్ మీద కలిసి ఉండకపోవచ్చు, కానీ తణుకులో ఎప్పటికప్పుడు కలుసుకుని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. పైకి వచ్చేటప్పుడు నేను పాస్టర్ గారిని బట్టి మరెక్కువ దేవుని స్తుతించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన అందరూ కూడా దైవ సేవకులను బట్టి ఎవరో ఒకరు 4 మాటలు చెప్తారు. మరి అమ్మగారి గురించి చెప్పేవాళ్ళు ఎవరో, ఆవిడ నాకు మంచి సహోదరి. వారి పరిచర్యలో ఎంత శ్రమ పడ్డారో, ఏ రీతిగా కూర్చుకున్నారో, ఓర్చుకున్నారో, సమకూర్చుకున్నారో నాకు తెలుసు. కాబట్టి వారిని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. చాలా శ్రమ పడ్డారు. ఈ మాత్రం పరిచర్యలోని మీ అందరినీ నడిపించడం విషయంలో వాళ్ళు శ్రమ పడ్డారు. నేను రాగానే సరే చాలా రోజుల తర్వాత పిలిచారు కదా, బాగానే ముఖస్తుతి చేస్తున్నామని మాత్రం అనుకోకండి, నేను నిజమే చెప్తున్నాను. నాకు సంతోషం కలిగించిన మరో సంగతి ఏంటంటే, పాస్టర్ గారిని అడిగాను నేను, ఇక్కడే ఉంటున్నారా అన్నాను. అవును సార్, మీటింగ్స్ కదండి, ఇక్కడే ఉంటున్నాం అని చెప్పారు. మరి తణుకు ఏంటి పరిస్థితి అంటే, అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నామండి, ఇక్కడే ఉంటున్నాం అన్నారు. నాకు ఆనందం కలిగించిన సంగతి ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో పల్లెటూరుల్లో సేవ చేస్తున్నటువంటి చాలామంది దైవజనులు, విలేజ్ పాస్టర్స్, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, దగ్గరలో ఏదైనా ఒక సిటీని చూసుకొని అక్కడ ఒక ఇల్లు అద్దె తీసుకొని అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలకు, సౌలభ్యాలకు ఇష్టపడో, పిల్లల చదువులను, వస్తువులను, వాహనాలను ఎక్సెట్రా ఏదో ఒకటి ఆధారంగా పెట్టుకుని దే ఆర్ లివింగ్ ఇన్ సిటీస్, ఆ పట్టణాల్లో జీవిస్తూ సేవకు వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ రాజుగారు వారి కుటుంబం వచ్చి మీతో కలిసి మమేకమై ఇక్కడ బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుని బట్టి నేను ప్రభునామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని నేను మీకు అందిస్తాను. కొన్నిసార్లు వచ్చిన తర్వాత కానీ అంశాలు తెలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏదైనా మంచి టాపిక్ చెప్దామని మీకు ఒక టైటిల్ ఇచ్చాను, కానీ వచ్చాక అయ్యగారు చెప్పిన సంగతి ఏంటంటే, ఇది మా ఇంటి కూటం అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఇంటి కూటానికి వాళ్ళకు వాళ్ళే వర్తమానం ఇస్తే బాగోదనుకుని మొత్తం మీద ఆ చీటీ నా మీద వేశారు. ధన్యవాదాలు అయ్యగారు, దేవునికి స్తోత్రం. ఏమండి, చాన్నాళ్ళకి చీటీ వచ్చింది, మంచిది. దేవుని వాక్యంలో నుండి 2 మాటలు ధ్యానం చేసుకుందాం, సమయం మించకుండా, సందేశం పెంచకుండా.
సమయం మించకుండా, సందేశం పెంచకుండా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరి చేతిలో బైబిల్ ఉన్నాయా? నా చేతిలో బైబిల్ ఉందన్న వాళ్ళు ఒకసారి బలంగా చూపించండి, సాక్ష్యార్థంగా, పూర్తిగా. వెరీ గుడ్. అందరి చేతిలో బైబిల్ ఉంది కదా, స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచంలో అతిపెద్ద పేదోడు అంటే ఎవరో తెలుసా? స్థలాలు లేనోడు, పొలాలు లేనోడు కాదు, ఉద్యోగం లేనోడు, వ్యాపారం లేనోడు కాదు, బంగారం లేనోడు, భాగ్యాలు లేనోడు కాదు. చేతిలో బైబిల్ లేదంటే నాకు తెలిసి అంతకంటే దరిద్రుడు ఎవడో లేడని నేను అనుకుంటాను. సో కాబట్టి దేవుని వాక్యం అందరి చేతిలో ఉందిగా. ఒకవేళ మీ ఎవరి చేతిలోనైనా, పాస్టర్ గారు మీకేం తెలుసండి మా బాధలో, మీరు ఎక్కడో తణుకు నుంచి వచ్చారు బాబు, మత్తయి సువార్త మేము ప్రకటన దాకా వెళ్ళిపోతున్నాం, స్తోత్రం, మీరు ఎక్కడి నుంచి తణుకు నుంచి వచ్చారు, మీరు మా బాధలు మీకేం తెలుసు, బైబిల్ కొనుక్కునేంత డబ్బులు నా దగ్గర లేవు అని ఎవరైనా ఒకవేళ అలా అనిపిస్తే నాకో రాజుగారికో చెప్పండి. ఇంత బిల్డింగ్ కట్టిన వాళ్ళు మీకోసం బైబిల్ కొనివ్వరైతే ఏదో బైబిల్ కొనిస్తాం. అలాగని 200 పేర్లు అట్టురాకండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యన అలా చెప్తున్నాను అన్నమాట, ఎవరికైనా బైబిల్ లేకపోతే చెప్పండి అని. మొన్న మధ్య ప్రసంగం చేసేసి సభ అయిపోయాక జాగ్రత్తగా ఇంటికి వచ్చాను. ఆ పాస్టర్ గారు నేను ఇంటికి వచ్చేసరికి చాంతాడంత లిస్టు పంపాడు ఫోన్లో. చాంతాడంత లిస్ట్ ఉంది ఏమండి, నిజం. గట్టికొప్పుల వెంకటలక్ష్మి, అర్థమైందండి, సూర్యపతుల సుబ్బారావు, ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఎట్రా బాబు ఇన్ని పేర్లు పంపాడు ఈయన అనుకుని ప్రార్థన చేయమని కాబోలనుకుని ఆ పేర్లన్నిటి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. సరే మరుసటి రోజు ఫోన్ చేశాడు, అయ్యగారు ఏం చేశారు అన్నాడు. ఏట్రా బాబు ఏం చేయడం ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను. ఏం చేయడం ఏంటి అని అడిగాను. అదే 200 పేర్లు పంపించాం కదా, మరి ఆ బైబిల్ అన్నీ ఎప్పుడు పంపుతారన్నారు. ఒరే నాన్న, నేను ఇస్తానన్నది ఒకటికే, 100లకు కాదు. సరే ఎలాగూ పంపేసావు కాబట్టి 200 మందికి బైబిల్ ఇవ్వాలంటే నాకు ఇంచుమించు 1 సంవత్సరం సేవ చేస్తే అప్పుడు చూద్దామని చెప్పాను. కాబట్టి మరీ అలా కాకుండా చేతిలో డబ్బులు లేకపోతే బైబిల్ లేని వాళ్ళు ఎవరిని ఉంటే చెప్పండి. బైబిల్ లేని భక్తి ఎలాంటిది అంటే లైసెన్స్ లేని డ్రైవింగ్ లాంటిది. ఏమండి, ఎప్పుడైనా మీ భర్తలతో సిటీలోకి వెళ్తే ఆయనకి లైసెన్స్ లేదనుకోండి, అప్పుడు వస్తాయి మనకు భాషలో, చెప్పండి. సో దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే బెటర్ టు హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మన చేత పట్టుకుని ఉండడం గొప్ప ధన్యత, మంచిది. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం, 7వ అధ్యాయంలో నుండి 24, 27 వరకు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ, కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. చాలండి, చాలు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ, ఇంకొంచెం బలంగా, ఉజ్జీవంగా, ఉత్సాహంగా, మరింత బలంగా. వెరీ గుడ్. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. పరిశుద్ధ దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు చేసినటువంటి ఒక అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని మనం లేఖనాల్లో నుండి చదువుతూ ఉన్నాం. ఎవరు చేసిన ప్రసంగం? యేసయ్య చేసిన ప్రసంగం. ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఎన్ని ఇళ్ల గురించి ప్రభు చెప్పారు అంటే, చెప్పండి, 2 గృహాలను గురించి ప్రభు దేవుని వాక్యాన్ని అందించారు. స్తోత్రం. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో చాలామంది ప్రజలు విస్తారంగా దేవుని మాటలు వినడానికి వెళ్ళేవారు. మీకు ఒక విషయం చెప్పనా, అప్పుడున్నటువంటి అంతమంది ప్రజలు
యేసయ్య మాటలు వినడానికి వెళ్తుంటే అప్పుడున్నటువంటి క్యాబినెట్కి, ప్రభుత్వానికి కోపం వచ్చి వీళ్ళని ఎలాగైనా ఆపేయాలి అని చూశాడు. కానీ ఎవ్వరూ ఆపలేకపోయారు. ఎందుకు ఆపలేకపోయారు అంటే ప్రజలు తండోపతండాలుగా యేసయ్య మాటలు వినడానికి వెళ్ళారు. ఏమండి, యేసయ్య మాటలు వినడానికి వీళ్ళకింత ఆశ ఎందుకు అంటే యేసు బోధ వారి బాధను తీరుస్తూ ఉండేది. స్తోత్రం చెప్పండి. ఈ ప్రపంచంలో ఏ మనిషి మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా, బంధువు మాట్లాడినా, స్నేహితుడు మాట్లాడినా దొరకని ఒక గొప్ప ఉపశమనం యేసు మాటలో ఉంది. స్తోత్రం చెప్పండి. అందుకని తండోపతండాలుగా ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళారు. వినండి, ఇలా వర్తమానాలు వినడానికి ప్రజలు విపరీతంగా వెళితే, స్తోత్రం, వర్తమానాలు వినడానికి ప్రజలు విపరీతంగా వెళితే యేసు ప్రభు కన్నుల ఎదుట ఒక దృశ్యం ఉంది. యేసు ప్రభు కన్నుల ముందు ఒక దృశ్యం ఉంది. వింటున్నారమ్మా? చాలా జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు కూడా పోకూడదు. అయినా ఈ మధ్యన మాట చెప్తున్నాను, ఎక్కడికన్నా వెళ్ళినా మరి మీకు కూడా చెప్పకపోతే తప్పు కదా. అందరికీ చెప్పినప్పుడు బాకీ ఉంచుకోకుండా మీకు చెప్పేయాలి కదా. చెప్పేస్తాను వినండి. డాక్టర్ గారు ఇంజక్షన్ చేసేటప్పుడు, పాస్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఓం మెదిలిపోకూడదు. స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? డాక్టర్ గారు ఇంజక్షన్ చేసేటప్పుడు, పాస్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఓం మెదిలిపోకూడదు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు 2 ఇళ్లను గురించినటువంటి సందేశం ఇచ్చారు. ఒక ఇల్లు ఎక్కడ కట్టబడింది అంటే ఇసుక మీద, మరొక ఇల్లు ఎక్కడ కట్టబడింది? బండ మీద. వినండి దేవుని బిడ్డలారా, నేను బాగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బాగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇవి 2 ఎక్కడున్నాయంటే యేసు ప్రభు గలిలయ మైదాన తీరాల్లో ఆయన వాక్యం అందిస్తున్నప్పుడు ఆ ఎదురుగుండానే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఎలాగండి? ఎదురుగుండానే ఉన్నాయి. అలా పర్వతం పైకి చూస్తే యెరూషలేము పర్వత శ్రేణుల మీద, కొండల మీద కట్టబడినటువంటి ఇళ్ళు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విజయవాడ పోయారా? విజయవాడ వెళ్ళారండి? విజయవాడ వెళ్ళగానే మనకు గుణదలు తగులుద్ది. అక్కడ ఉండే ఇళ్ళన్నీ ఎక్కడి మీద ఉంటాయి? కొండల మీద ఉంటాయి. ఏమంటే వరుసగా కొండల మీద కట్టబడినటువంటి ఇళ్ళు ఉంటాయి. అలాగే యెరూషలేము పట్టణంలో కూడా ఎత్తైనటువంటి పర్వతాల మీద కట్టబడినటువంటి ఇళ్ళు ఉన్నాయి. అదే సమయంలో యేసు ప్రభువారు ఇలా క్రిందకు చూస్తే, అర్థమవుతుందండి? అప్పర్ లుక్లో పైకి చూస్తే కొండ మీద కట్టబడినటువంటి ఇళ్ళు కనిపిస్తే, అలా క్రిందకు చూస్తే గలిలయ సముద్రపు ఇసుక తెన్నెల మీద కట్టబడినటువంటి ఇళ్ళు కనపడ్డాయి. ఆ రెండింటిని తీసుకుని యేసు ప్రభు సందేశం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైంది? ఇదిగో మీకు మాట చెప్తాను. రాక వచ్చా చాలా కాలానికి, కాబట్టి మధ్యలో మీకు అర్థమైనా మిగతాయి పూర్తి చేయండి. అర్థం కాకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, ఉద్యోగంగా ఉన్నా మధ్యలో అలా చప్పట్లు కొట్టేశారనుకో, ఫోన్లే ఎంతో కొంత ఉద్యోగం తీసుకొచ్చారని మళ్ళీ కాకేస్తారు నన్ను. మీరు అలా చప్పగా కూర్చున్నారనుకో, అబ్బాయి సరుకు అయిపోయింది అని నాకు సెలవు ఇచ్చి పంపించేస్తారు. అందుకని దయచేసి మీరు గెలండి, నన్ను గెలిపించండి. ఇట్లు మీ లాదరస్ బాబు. దేవునికి స్తోత్రం. లిజన్ కేర్ఫుల్లీ. ఏమంటే 2 ఇళ్ళు ముందు పెట్టుకుని యేసు ప్రభు దేవుని వాక్యం అందించాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను అంటాను, ఈ రెండిటిలో ఏదో ఒకటి మన ఇల్లు అయి ఉండాలి. ఏదో ఒకటి మన ఇల్లు అయి ఉండాలి. అయితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు అయినా అయి ఉండాలి, లేదా బండ మీద కట్టబడిన ఇల్లు అయినా అయి ఉండాలి. ప్రతిరోజు ఏంటి ప్రార్థనలో ఓ భర్త అడుగుతున్నాడంటే భార్యని, ప్రతిరోజు ఏంటి ప్రార్థనలో ఆదివారం సరిపోదా, ఆదివారం సరిపోదా, శుక్రవారం సరిపోదా, మరలా ఈ 40 రోజులు ధ్యానాలు కావాలా అని అంటే నేను ఒక మాట చెప్తాను పిల్లలు, దయచేసి గమనించండి. బండ మీద ఇల్లు కట్టడం అంత సులభం కాదు. స్తోత్రం చెప్పండి. చాలా శ్రమను సహించాలి, ఓపికను వహించాలి. దేవుని బిడ్డలారా, ఇసుక మీద ఇల్లు నిలబెట్టడం చాలా తేలిక. చెప్పండి, ఇసుక మీద ఇల్లు నిలబెట్టడం ఏమండి చాలా తేలిక. ఇప్పుడు నేను అంటాను పిల్లరా, మరి బడా ఎప్పుడు బయటపడుతుంది అంటే ఆ ఇంటిదైనా ఈ ఇంటిదైనా బడా ఎప్పుడు బయటపడుతుంది, బ్రతుకు ఎప్పుడు బయటపడుతుంది అంటే యేసు ప్రభువు
ఒకటి కాదు 3 శోధనలు చెప్పాడు. కమాన్ చెప్పండి, ఒకటి కాదు ఎన్ని శోధనలు చెప్పాడు? వందనాలు. తిరిగి మాట్లాడరేటి? 3 శోధనలు చెప్పారు. ఓకే వినండి. నంబర్ 1, ఒకళ్ళు గాలి అంటున్నారు, ఒకళ్ళు ఆన్ అంటున్నారు. ఏది అట్టుకొని నేను? సరే చెప్పండి. ఫస్ట్ని నేనేం చెప్తాను అది మీరు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమండి, కింద నుండి పైకి వద్దాం, అదే బెస్ట్ కదా. పైనుండి కిందకు వస్తే పడిపోతాం. ఓకే వినండి. కింద నుంచి వచ్చేటువంటి శోధన ఏంటి? వరదలు. వరదలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి ఉపరితలము నుండి వస్తాయి. కాబట్టి క్రింద నుండి వచ్చేటువంటి శోధనలు ఉన్నాయి. భౌతికమైన శోధనలు ఉన్నాయా లేవా? చెప్పండి. భౌతికమైన శోధనలు ఉన్నాయి, భౌతికమైనటువంటి శోధనలు వస్తాయి. 2, నేను ఇంకో మాట చెప్తాను వినండి. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? పైన కొండ మీద నుంచి వస్తుంది, సమాజంలో నుంచి వస్తుంది. ఓకే చెప్పండి. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యలో నుంచి వస్తుంది. అంటే అదేంటి? సమాజంలో నుంచి వచ్చేటువంటి సమాజంలో నుంచి వచ్చేటువంటి శోధన. చెప్పండి. 1 భౌతికంగా వచ్చే శోధనలు, 2 సొసైటీ నుండి సమాజం నుండి వచ్చేటువంటి శోధనలు. ఏమండి? 3 పై నుండి వచ్చే శోధనలు. పై నుండి కూడా శోధనలు వస్తాయా? వస్తాయి. ఎలాగా? అంతా నాకే తెలుసు, నేనే టాపు, నాకు తిరుగులేదు, నేనంటే ఏమనుకున్నారో, నా అంత టాప్ ఎవరు లేరు, ఇవన్నీ అయ్యి ఎన్ని రకాలు అయ్యాయి? 3 రకాలు. ఇప్పుడు నేను అంటాను, ఈ 3 శోధనల్లో ఏ ఇల్లు పడిపోయింది అంటే, ఇసుక మీద ఉన్న ఇల్లు పడిపోయింది, బండ మీద ఉన్న ఇల్లు నిలబడింది. స్తోత్రం చెప్పండి. సో ఈ 40 దినాలు ఎందుకో తెలుసా? నీ ఇల్లు నిలబడాలి, నీ ఇల్లు నిలబడాలి. ప్రతి పరిస్థితులను ఎదుర్కొంటూ, స్థితిగతులను ఎదుర్కొంటూ ఒక ఆశీర్వాదకరమైన గృహముగా, దీవెనకరమైన గృహముగా నీ ఇల్లు నిలబడాలి. నీ ఇల్లు నిలబడాలి. నీ ఇల్లు నిలబడాలి అంటే ఏం కావాలి? పునాదులు కావాలి. స్తోత్రం చెప్పేయండి, మాట్లాడండి. ఏం కావాలి చెప్పండి? పునాదులు కావాలి. అర్థమైందండి? ఇప్పుడు ఇసుక మీద ఉన్నటువంటి ఇంటికి ఏమి లేవు? పునాదులు లేవు. అర్థమైందండి? ఒక ఇంట్లోకి వెళ్ళారనుకో, అమ్మోయ్ బాగున్నారు అందరూ, హలో మాట్లాడరేటి ఎవరు? స్తోత్రం చెప్పండి. ఈ మధ్యన పల్లెటూర్లు ఎక్కువ వెళ్తున్నాను, ఇలా మాట్లాడితే తప్ప వాళ్ళకి అర్థం అవుతాం. కాబట్టి ఈనేటి ఇలా అయిపోయాడు అనుకోకుండా తప్పదు. ఏ ఎండకా గొడుగు అడగకపోతే మళ్ళీ కేకెత్తలేదు. అందులో మేము సంచార సేవకులం, సంఘ సేవకులం కాదు. ఏమండి? మాకు స్థిరమైన పీఠములు లేని వారం, స్థిరమైన పీఠములు లేని వారం. ఏమండి? అర్థమైందా? ఆ తెలుగులో సామెత ఉంటుంది కదా, రెక్కాడితే కానీ డొక్కాడదని. నేను చిన్నగా మార్చి చెప్తున్నాను, మైకాడితే కానీ డొక్కాడదు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును కాక. సో చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక అద్భుతమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏవి నీ ఇంటికి పునాదులు? అర్థమైంది అప్పుడారా? మన ఈ మధ్యన మా మేనత్త గారు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారన్నమాట. నేను చూడడానికి వెళ్తే అందులో వేసారు ఏం వేసారు చెప్పనా? అదిగో మీకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని మీకు తెలుసు. తెలిసింది మీ చేత చెప్పించడానికి నేను ఇలా చెప్పాల్సి వచ్చింది. అర్థమైందండి? అన్నీ పట్టుకొచ్చి అందులో వేసారు. నేను అన్నాను, ఏమంటే బాగా గమనించండి, ఎందుకు అత్తమ్మా అని అడిగాను. అర్థమైందా పిల్లరా? అప్పుడు ఆవిడ క్షేమం కోసం అంత. అర్థమైందండి? కొంతమంది అక్కడ ఏం వేస్తున్నారు చెప్పనా? ఏమండి? బంగారం కూడా వేసేటోళ్ళు ఉన్నారు. అర్థమైందండి? బంగారం కూడా వేసేటోళ్ళు ఉన్నారు. ఈ మధ్యన బాధాకరమైన సంగతి ఏంటి అంటే, ఈ మధ్యన బాధాకరమైన సంగతి ఏంటి అంటే, కొందరు సేవకులు బైబిల్ వేస్తున్నారు, బైబిల్ వేస్తున్నారు. ఏమండి? అర్థమైందా? అందుకనే మీ చర్చిలో మీరు ఉండకుండా మిషన్లకు వెళ్తే ఇలాగే ఉంటుంది మరి. ఓకే స్తోత్రం చెప్పండి. బైబిల్ వేస్తున్నారు. ఏనండి? అది ప్రాణాలకు తెగించున్నాం, ఇంకేదో అవుద్ది. అందుకని దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పాల్సింది చెప్పాలి కదా. ఇప్పుడు నేను అంటాను, నీ ఇంటికి నిజమైన పునాదేదో నువ్వు అర్థమైతే, నీ ఇంటికి నిజమైన పునాదేదో నీకు బోధపడితే నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తావు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఈ 40 దినాలు నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావే, ఆ ప్రార్థనలు నీ కుటుంబానికి పునాదే. 40 దినాలు దేవుని సన్నిధిలోకి వచ్చి కొన్ని పాటలు పాడుతూ ప్రభును మహిమపరుస్తున్నావే, ఆ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు నీ కుటుంబానికి పునాదే. ఏమండి?
దేవుని సన్నిధికి వచ్చి ప్రతిదినం దేవుని మాటలు వినేళ్తున్నావే, ఆ జీవము గల దేవుని మాటలు నీ కుటుంబానికి ఆధ్యాత్మికమైనటువంటి పునాది. స్తోత్రం చెప్పండి. సో మన ఇల్లు ఏమై ఉండాలి? పునాదులు కలిగిన ఇల్లు అయి ఉండాలి. చెప్పండి, మన కుటుంబములు ఏమై ఉండాలి? పునాదులు కలిగిన కుటుంబములు అయి ఉండాలి. ఈరోజున దేవుని వాక్యంలో నుండి కుటుంబానికి కావలసినటువంటి కొన్ని పునాదులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో నుండి ఏ అనుభవాలు నీ కుటుంబానికి పునాదులుగా ఉంటాయో, ఏ అనుభవాల మీద ఒక ఇల్లు కట్టబడితే ఆ ఇల్లు జీవదాయకముగా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ దయచేసి దేవుని వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం తీయండి. మన అంశం ఏంటి? ఓరు బాబోయ్, అంశం చెప్పడం మా వంశంలో లేదన్నాడు, కూర్చోకండి, చెప్పండి. మన ఇల్లు పునాదులు కలిగినటువంటి ఇల్లు అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇల్లు ఎన్ని విషయాలకు సాదృశ్యం? వెరీ గుడ్, బాగా చెప్పేసారు. మీకు అన్నీ వచ్చేస్తే ఇంక నేను ఎందుకు వెళ్ళిపోతాను అయితే. స్తోత్రం చెప్పండి. అమ్మ చెప్పండి, ఇల్లు ఎన్ని విషయాలకు సాదృశ్యం? 3. ఏంటా 3? చెప్పండి. 1 హృదయం, 2 నిలయం, 3 ఆలయం. స్తోత్రం చెప్పండి. 1 హృదయం, 2 నిలయం, 3 ఆలయం. దేవునికి స్తోత్రం కలుగును కాక. సో అర్థమైందా పిల్లరా? ఇప్పుడు ఇంటికి ఏం ఉండాలని చెప్తున్నాం మనం? పునాదులు. ఓకే, మన ఇంటికి ఏవి పునాదులు అవుతాయో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో నుండి 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, 13వ అధ్యాయములో నుండి 6వ వచనం చదువుతారా? 6వ వచనం. ముక్కలు చేసి చదవకండి. నాకు అసలే తెలుగు రాదు. ఎక్కడో కర్ణాటకలో నుంచి ఆంధ్ర బతుకుతూ ఆంధ్రాలో తెలుగు నేర్చుకుని ప్రజల మధ్య తిరుగుతూ ఏమంటే పిల్లరా సేవ చేసుకుంటున్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి మీరు చెప్పేది నాకు స్పష్టంగా ఉంటే నేను దాని మీద వివరణ ఇస్తాను. అంతేగాని నన్ను కన్ఫ్యూజ్ చేసి ముక్కలు చేసి చదివారనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఉన్నది ఉన్నట్టుగా హ్యాపీగా అర్థం వచ్చేటట్టుగా, అర్థం పోకుండా చదవండి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఓసారి వాక్యం చెప్తుంటే ఆవిడ ఎవరో చదువుతూ యెహోవాయే నా కాపరం అంది. కాపరం కాదు, కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చదువుకుందాం. చదవండి. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా అంటున్నారా? వెళ్ళవయ్యా అంటున్నారా? మీరు వెళ్ళమన్నా నేను వెళ్ళను. స్తోత్రం చెప్పండి. వినాలి. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యంలో రాయబడిన పదాలేంటి? 1 ఆ స్త్రీ ఎవరి యొద్దకు వచ్చి? పెనిమిటి యొద్దకు వచ్చి. చెప్పండి అండి, ఎవరి యొద్దకు వచ్చి? పెనిమిటి యొద్దకు వచ్చి. ఏం చెప్తుంది పెనిమిటి యొద్దకు వచ్చి? అయ్యా, నేను ఒక దైవజనుణ్ణి చూశాను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అని చెప్తా ఉంది. వినాలి. అమ్మ తల్లి, ఏమండి ఇప్పుడు ఆ పురుషుడు ఎక్కడున్నాడు? ఒరే, నువ్వు వాక్యం చెప్తాకు వచ్చావా, మమ్మల్ని ప్రశ్నలు అడుగుతాకు వచ్చావా అన్నాడు. చూస్తున్నారు కదా, మరి బుర్రలోకి వెళ్ళాలి కదా. అందుకని స్తోత్రం చెప్పండి. ఇంట్లో లేడు, పొలంలో ఉన్నాడు. పురుషుడు ఇంట్లో ఉంటే భార్య అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పండి, అర్థమైందండి? పురుషుడు ఇంట్లో ఉంటే కొంపడిపోద్ది. పురుషుడు పొలంలో ఉండాలి. స్తోత్రం. ఓకే, చెప్పండి, బాగా అర్థం చేసుకోండి. అర్థమైందా పిల్లలు? గమనించండి. పురుషుడు ఎక్కడున్నాడు? వినండి, చాలా మంచి విషయాలు చెప్తున్నాను, వినండి. పురుషుడు పొలంలో ఉన్నాడు, స్త్రీ ఎక్కడుంది? ఇంట్లో ఉంది, ఇంకెవరు లేరు. అప్పుడు ఆవిడ వచ్చి చెప్తున్న మాట ఏంటి అంటే, అయ్యా, ఈరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది, నాకు ఒక దర్శన భాగ్యం దొరికింది, నన్ను దేవుడు దర్శించాడు అని చెప్పింది. స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? పురుషుడు పొలంలో ఉంటే స్త్రీకి దర్శనం ఉండాలి, స్త్రీకి దర్శనం ఉండాలి, దైవ దర్శనం ఉండాలి. ఏమంటే ఎక్కడ దైవ దర్శనం ఉంటుందో ఆ ఇల్లు దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. స్తోత్రం చెప్పండి. అవునండి. అంటే మన ఒంటరితనాన్ని దర్శనంతో నింపుకోవాలి. మనం ఒంటరిగా ఉన్న ప్రతి సమయాన్ని ఎలా నింపుకోవాలి? దర్శనంతో నింపుకోవాలి. దర్శనం అంటే ఏ దర్శనం అది? మాట్లాడరేటి? చెప్పండి. అవునా? స్తోత్రం. ఏ దర్శనం అంటే 6:30 కోటి, 7 కోటి,
ఏమండి? ఆ, ఈ 40 రోజులు కొంతమంది బెంగెట్టుకుంటారు. ఇంటికి వెళ్ళాక అడుగుతారు తెలుసా, ఇంత ప్రార్థనలు ఎట్టినా వదిన ఏమైంది. మీరు మంచోళ్ళు అండి, మిమ్మల్ని ఏమంటలేదు, మా తొడకోడి గురించి చెప్పుకుంటున్నాను అనుకోండి. స్తోత్రం చెప్పండి. నేను కొందరు అన్నాను కానీ మీరన్నానా? మీరంటే నేను ఇంటికి వెళ్ళొద్దు, నాకు తెలియదు ఏంటి. స్తోత్రం చెప్పండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సంగతి చెప్తాను, బాగా వినండి. ఎంత అద్భుతమైన సంగతి అండి. ఆ స్త్రీకి ఉన్నటువంటి ఒక గొప్ప ధన్యత ఏంటి అంటే, దేవుని చూచే కన్నులు ఏ ఇంటిలో ఉంటాయో అల్లు దేవుని చేత. స్తోత్రం. మీకు ఇంకొక ఆవిడ తెలుసా బైబిల్లో? అమ్మా, అక్కడ కూడా సేమ్ సీన్. పురుషుడు ఎక్కడ ఉన్నాడు? పొలంలో. ఈవిడికి ఎవరు కనపడుతున్నారు? ఆదికాండం 3వ అధ్యాయంలో. పురుషుడు ఎక్కడ ఉన్నాడు? పొలంలో. ఈ అమ్మమ్మకి ఎవరు కనపడుతున్నారు? అర్థమైందా? అక్కడేమో దేవదూత కనపడితే ఇక్కడేమో దెయ్యాలు కనపడుతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే నీ ఇంటికి సుట్టమైపోద్ది. స్తోత్రం చెప్పండి. అవునా కాదా? మనం ఏది ఎక్కువ ప్రేమిస్తామో అది మన ఇంటికి ఏమైపోతుంది చెప్పండి? బంధువు అయిపోతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు దైవ దర్శనాన్ని ఎక్కువ ప్రేమిస్తే దేవునిని చూడగలిగిన పరిస్థితులు నీ జీవితంలోకి వస్తాయి. దేవుని ప్రత్యక్షతను అనుభవించగలిగిన స్థితులు నీ జీవితంలోకి వస్తాయి. ఈ 40 దినాలు ఎందుకో తెలుసా? నువ్వు నీ కుటుంబం కొరకు ఒక దైవ దర్శనాన్ని సంపాదించుకుంటావని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, బండ మీద కట్టబడినటువంటి కుటుంబానికి మొదట ఉండవలసింది ఏంటి అంటే దర్శనం. స్తోత్రం చెప్పండి. ఉందా మనకు దర్శనం? ఉందా చెప్పండి. మనకి ఏం కనపడుతుంది అంటారు? దర్శనం అంటే ఏంటో తెలుసా? నువ్వు కళ్ళు మూసుకుంటే నీ కళ్ళలోకి ఏది వస్తే అదే నీ దర్శనం. మరి కళలు ఎలా వస్తాయి? నువ్వు ఇళ్ళలో ఏది ఎక్కువ ప్రేమిస్తే అదే కళ్ళలోకి వస్తుంది. ఇళ్ళలో ఏది ఎక్కువ ప్రేమిస్తే అదే కళ్ళలోకి వస్తుంది అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే, వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తే, యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తే ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇక్కడ ఇంకో మాట చెప్తాను. అమ్మ విన్నారా? ఎటు సీరియస్గా ఉన్నారేంటి అందరూ? అమ్మ వందనాలు. చహో అదే మీకు వందనాలు చెప్తాను. అమ్మ వందనాలు. స్తోత్రం చెప్పండి. ఏమండి? వందనాలు ఎట్టకపోతే విశ్వాసులు వాక్యం వింటలేదు. సరే వినండి చాలా జాగ్రత్తగా. నేను మీకు మాట చెప్తాను. వచ్చి కనపడింది ఎవరో? దేవదూత. మాట్లాడరేటండి? చెప్పండి. ఈ నన్ను ఏం కదలకుండా ఆపేసి ఇప్పుడు కదులుతాక లేదు అటు ఇటు. స్తోత్రం. ఏమండి? నేను అసలు పక్కా పెంతుకోస్తు పాస్టర్ గారులో మనం. అమ్మ కిందకు స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అమ్మ ఏనండి మీకు మాట చెప్తా. వచ్చి కనపడింది ఎవరో? బాగా చెప్పండి. మంచి మంచి మాట చెప్తాను, మీకు బలంగా ఉంటుంది. వచ్చి కనపడింది ఎవరో? మళ్ళీ చెప్పండి. దేవదూత. కానీ భార్య వెళ్ళి భర్తకి ఏం చెప్తుంది? దైవజనుడు ఒకడు నా యొద్దకు. అర్థమైందండి? దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాను. వచ్చింది ఎవరో? దేవదూత. అంటే ఆవిడ దృష్టిలో దేవదూతకి దైవజనుడికి తేడా లేదా? స్తోత్రం. అంటే దైవజనుణ్ణి దేవదూతలా చూసుకోగలిగినటువంటి కన్నులు సావరమూలకు ఉన్నాయా? స్తోత్రం. అక్కడ ఉన్నాయి. అర్థమైందండి? దైవజనుణ్ణి ఎలా చూసుకుంటుంది ఆవిడ? దేవదూత. స్తోత్రం. అమ్మ వందనాలు. ఆ దర్శనం ఆమె జీవితంలో. ఒక కుటుంబానికి ఏముండాలి చెప్పండి? దర్శనం ఉండాలి. దర్శనం ఉండాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే దైవ దర్శనం ఉండాలి. ఎక్కడ దైవ దర్శనం ఉంటుందో అక్కడ కుటుంబాలు బలంగా నిలబడగలుగుతాయి. స్తోత్రం చెప్పండి. సో ఈ కుటుంబంలో ఉండేటువంటి గొప్ప ధన్యత ఏంటి అంటే ఆ ఇంటికి దైవ దర్శనం ఉంది. మరో మాట చెప్తాను, దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. మంచోళ్ళు మీరందరూ ఆ దేవుని వాక్యంలో ఇంకొంచెం ముందుకు చదువుదామా? ఇంకొంచెం ముందుకు చదువుతారా? మార్చేసారా బైబిల్ నుంచి? చదవండి. ముందుకు జరగమంటలేదు, చదవండి. అతడు ఎక్కడి నుండి వచ్చానో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. ఆలకించుము. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయమ్మా, ఇంకొంచెం చివరికి వెళ్ళి తల్లి. 8వ వచనం. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ బాగున్నారు అందరూ?
ముందేం చెప్పాను, ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్యకి ఏముంది? దర్శనం. దర్శనాన్ని పట్టుకొచ్చి ఎవరికి చెప్పింది? మరి మీరు ఇంటికి వెళ్ళామని చెప్తున్నారా? మీ భర్తలు కొద్దో గొప్ప 4 మాటలు చెప్తున్నారా? ఏమన్నా బాబు ఎవరు అలా మాట్లాడరేటి? వాళ్ళ గొడవ మీకు ఏంటి వెళ్దండి, అక్కడే ఇక్కడే అనకండి. దేవునికి స్తోత్రం కలుగుని కాక. అప్పుడప్పుడు 4 ముక్కలు చెప్పండి. మీకు విషయం చెప్పనా, ఇక్కడ ఒక గొప్ప శక్తి ఉందండి. యేసయ్య మాటలు వాటంతట అవే ఫలించగలవు. స్తోత్రం చెప్పండి. అందుకని దయచేసి తప్పనిసరిగా మీ అనుభవాలు ఇంటికి వెళ్ళాక చెప్పండి. దేవునికి మహిమ కలుగును కాక. అర్థమైందా? నేను రెండో మాట చెప్తాను, గమనించండి. ఇప్పుడు పరిగెత్తుకుని నేరుగా ఎక్కడికి వచ్చింది? భర్త దగ్గరికి వచ్చి నాకు దర్శనం వచ్చింది అని చెప్పింది కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? వినాలి, చాలా మంచి మాట ఇది. ఆయన ఏం చేశాడో తెలుసా? అలాగా నీకు దర్శనం వచ్చిందా, సర్లే నీ తిప్పలు నువ్వు పడు, నీ ప్రార్థన ఏదో నువ్వు చేసుకో, నీ కథ నువ్వు కానీ అనలా. ఆయన ఏమన్నాడు చెప్పనా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో చెప్పనా? నీకు దర్శనం వచ్చిందా? నీకు దర్శనం వస్తే నాకు సంబంధం ఏంటి? నాకు రావాలి. స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? నీకు దర్శనం వస్తే అమ్మ అర్థమవుతుందా? వింటున్నారా? నీకు దర్శనం వస్తే సరిపోదు, నాకు కూడా దర్శనం కావాలి అని మానోహ పొలములో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. ఈ ఆల్ట్ మీటింగ్కి మీ చిన్న పాస్టర్ గారు టైటిల్ ఎట్టాడు. ఏమండి? ఏంటది? ప్రార్థన వినేది పావనుడా అని. స్తోత్రం చెప్పండి. మానోహ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేస్తే పని అయిపోద్దా? మాట్లాడరేటండి ఎవరు? ప్రార్థన చేస్తే పని అయిపోద్దా? దర్శనం ఉంది, ఓకే. ఇప్పుడు నేను అనేది మీరు నమ్మకంగా ప్రార్థన చేస్తే పని అయిపోద్దా? అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అర్థమైందండి? ఖచ్చితంగా మనం కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం కలుగుద్దండి. ఈ మధ్యన మా అబ్బాయిని మా మేనమావలు ఉంటారు ఇంటి పక్కన, ఒక ఆయన అడిగాడట, ఏట్రా మీ బాబు నువ్వు ఆ గదిలో పడి అలా ఏడుతున్నారు అన్నాడట. అర్థమైందండి? అంటే ప్రార్థన చేసుకుంటే వాళ్ళ ఇంటికి వినపడుతుంది, ఎటకారం చేయాలని మా ఓడిని ఏమన్నారు చెప్పనా? ఏట్రా మీ నాన్న నువ్వు అలా గదిలో పడి ఏడుతున్నారు అన్నాడట. వీడు సామాన్యుడు కాదు మా ఓడు. ఆడన్నాడంట, మాయా మేము ఏడుతున్నాం కాబట్టి మీకు పని అయిపోతుంది అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అర్థమైందండి? దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడతావు. నేను ఇంకో మాట చెప్పనా? మనుష్యుల దగ్గర గనక, అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనుషుల దగ్గర ఏడిస్తే అలుసు అయిపోతావు, దేవుని సన్నిధిలో ఏడిస్తే పులస అయిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పండి, మనుషుల దగ్గర ఏడిస్తే అలుసు అయిపోతావు, దేవుని సన్నిధిలో ఏడిస్తే పులస అయిపోతావు. సో ఏమంటే బెటర్ టు క్రై బిఫోర్ గాడ్. మానోహ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ ప్రార్థనను పట్టుకొని కొన్ని అంశాలు చెప్తాను, వినండి. స్తోత్రం చెప్పండి. మానోహ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అమ్మ వింటున్నారా? ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా వెళ్ళిపోయిన దైవజనుడు, చెప్పండి, వెళ్ళిపోయిన దైవజనుడు మరలా రావాలి, మరలా మేము దేవుని వాక్యాన్ని వినాలి, మేము సరిగా నేర్చుకోవాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఇప్పుడు వినండి, అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మానోహ ప్రార్థన ఆలకించిన దేవుడు మరలా ఎవరిని పంపించాడు? ఇప్పుడు ఒక మాట చెప్పనా? నీ జీవితంలో, విన్నారా, నీ జీవితంలో ఈ 40 దినాలు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, నమ్మకంగా ప్రార్థన చేస్తే ఏమవుద్దో తెలుసా? నీ జీవితంలో చేజారిపోయినవన్నీ మరలా తిరిగి దేవుడిస్తాడు. చరిత్రను పునరావృతం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. ఆ దైవజనుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు, సమయం వెళ్ళిపోయింది, సందేశం వెళ్ళిపోయింది, సందర్భం వెళ్ళిపోయింది. సమయం వెళ్ళిపోయినా, సందేశం వెళ్ళిపోయినా, సందర్భం వెళ్ళిపోయినా, మానోహ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే కృపగల దేవుడు సమయాన్ని మరలా తిరిగిచ్చాడు, సందేశాన్ని మరలా తిరిగిచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోవడం ప్రార్థనలో సాధ్యమవుతుంది. నీ చరిత్రని ఎవరు రిపీట్ చేయగలడో? మనుషుల దగ్గరికి వెళ్తే ఏమంటారు చెప్పనా? చెప్పండి, అయ్యింది ఏదో అయిపోయింది, ఇంకన్నా జాగ్రత్తగా ఉండంటారు మనుషులైతే. కానీ దేవుడు నీ జీవితంలో కోల్పోయిన వాటిని కూడా మరలా అనుగ్రహించగలడు. స్తోత్రం చెప్పండి. సో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగితే ఒక ఇల్లు నిలబడ్డానికి ఏవి కారణం అని కనుక ఆలోచన చేస్తే, నంబర్ 1 దర్శనం
కారణం? ఒక ఇల్లు నిలబడడానికి ఏది కారణం అని మనం ఆలోచన చేస్తే ప్రార్థన కారణం. ఆ ఇల్లు ఎందుకు దీవించబడింది అంటే స్త్రీకి దర్శనం ఉంది, పురుషుడికి ప్రార్థన ఉంది. స్తోత్రం చెప్పండి. అందుకని ఆ ఇల్లు ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. స్తోత్రం చెప్పండి. ఓకే, ఎన్ని విషయాలు చెప్పాను? 3 ఎక్కడి నుంచి వచ్చినాయి? 1 భార్యకు దర్శనం ఉంది, 2 భర్తకు ప్రార్థన ఉంది. ప్రార్థన చేస్తే జరిగిపోయి వెనక్కొత్తయా? మాట్లాడరేటండి బాబా. మంచి ప్రార్థన చేయాలి, మరి అర్థమైందా? ప్రార్థన చేస్తే జరిగిపోయిన వెనక్కొత్తయా అని చెప్పి మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు ప్రభువా 25 ఏళ్ల క్రితం ఉన్న రూపం మళ్ళీ ఇచ్చేయి, ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఏంటో మరి అర్థమైందా? కాళ్ళజోడు తీసేయి, మళ్ళీ ఒరిజినల్ రూపం ఇచ్చేయి, వెనక్కి వెళ్ళిపోవాలి నేను, ఇలాంటి పని అవ్వవు. మాట్లాడరేటి ఎవరో? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనకు న్యాయం ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. అర్థమైందండి? దేవుడు దీవించాడు కదా అని ఏమంటే మన స్థితి మారిపోకూడదు కదా. మాట్లాడరేటి ఎవరను? అర్థమైందా? ఒక ఆవిడ 35 ఏళ్ల వయసులో, అమ్మ వింటున్నారా? ఎన్నేళ్ళు? 35 ఏళ్ల వయసులో ఏమంటే బాగా గమనించండి, బాగా జబ్బుపడి హాస్పిటల్లో ఉందట. అమ్మ వింటున్నారా? ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉండి ఆ బెడ్ మీద పడుకుని ప్రార్థన చేస్తుందన్నమాట. ఏమని? ప్రభువా అప్పుడే తీసుకెళ్ళిపోతావా నాయనా, పట్టుమని 35 ఏళ్ళు లేవు బాబా, ఇంకా జీవితం ఏంటో చూడలేదు, సహాయం చేయి తండ్రి, బ్రతికించిన ఆయన అని దేవుని సన్నిధానమందు మొరపెట్టుకుందంట. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? ఇప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు? అయ్యో నా కుమార్తె, నీవు భయపడకము, నీకు 35 ఏళ్ళు కదా, ఇంకో 35 గ్యారంటీ అని చెప్పాడు. స్తోత్రం. ఏమంటే బాగా గమనించండి. మీరు అన్ని చప్పట్లు కలిపి కొట్టేస్తే నాకు ఎప్పుడు ఆపాలో తెలదు, ఆపడానికి కూడా చప్పట్లు కొట్టేస్తారు మరి. ఓకే వినండి పిల్లరా, 35 + 35 ఎంత వచ్చింది ఇప్పుడు? అబ్బా 70 ఏళ్ళు వచ్చేసింది కదా. ఇంక ఇవిడికి ఏమొచ్చేసింది? యేసయ్య మాట ఇచ్చాడు కదా అని 35కు ప్లస్, అర్థమవుతుందండి, ఇంకో 35 కలిసిపోయి కదా. ఇప్పుడు జీవితం మీద ఏమొచ్చేసింది? ధీమా వచ్చేసింది. చెప్పండి, జీవితం మీద ఏమొచ్చేసింది? ధీమా వచ్చేసింది. వెంటనే ఏం చేసిందో చెప్పనా? తణుకు ఆవిడ పిల్లలు బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంట. బాగా గమనించండి. తణుకు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కడ దాకా ఉండే జడనే ఎక్కడ దాకా కత్తిరించింది. ఓకేనా? బాగా గమనించండి. మర్యాదగా చర్చ్ కట్టుకోవడం మానేసి ఓ సంచి ఎక్కడ దాకా తగిలించింది. ఆవిడ పిల్లలు గమనించండి. హ్యాండ్ బ్యాగ్ అంటే చేతి సంచి తెలుగులో మార్చామంతే స్టైల్ మనం. చెప్పండి, ఇప్పుడు ఈ చేతి సంచి ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడ దాకా వచ్చింది. జుట్టు ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడ దాకా వచ్చింది. చల్ల కళ్ళజోడు పడేసింది, నల్ల కళ్ళజోడు పెట్టేసింది. అర్థమైందా? చెప్పండి, తెల్ల కళ్ళద్దాలు పడేసింది, నల్ల కళ్ళద్దాలు పెట్టేసింది. ఏమంటే బాగా గమనించండి. హై హీల్స్ వేసింది అంటే తెలుసా మీకు? రబ్బరు చెప్పులు మానేసింది, ఉబ్బర్ర చెప్పులు వేసేసింది. అర్థమైందా? చెప్పండి, రబ్బరు చెప్పులు మానేసింది, ఉబ్బర్ర చెప్పులు వేసేసింది. ఏమంటే పిల్లరా, సరే అక్కడతో చాలదు అనుకున్నట్టుగా ఓ ప్యాంట్ కూడా కొనుక్కుంది, షర్ట్ కూడా కొనుక్కుంది. అర్థమైందా పిల్లరా? మొత్తం వేష భాషలు, రూపాలు, ఆకృతులన్నీ మార్చేసింది. ఏమంటే పిల్లరా, దానికి తగ్గట్టుగా వాక్యానుసారంగా నడవడం మానేసి వయ్యారంగా నడవడం మొదలుపెట్టింది. అర్థమవుతుందా? చెప్పండి, వాక్యానుసారంగా నడవడం మానేసి సిటీలోకి వెళ్ళి వయ్యారంగా నడవడం మొదలుపెట్టింది. ఒక ఆటోడు ఈవిడ నడకను అర్థం చేసుకోలేక ఇటొచ్చి అటొచ్చి అటొచ్చి ఇటొచ్చి మొత్తం మీద చెప్పండి. ఏమండి అర్థమైందో బాగా గమనించండి. ఏమండి చెప్పండి, దొంగల ముఠా దెబ్బకు ఠా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు పరలోకం. ఇంకా హాస్పిటల్ లేదా? చెప్పండి, ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకం. సింహాసనం మీద ఎవరున్నారు? యేసు ప్రభు. సింహాసనం ముందు నిలబడింది. ఇప్పుడు దేవుడి మీద దెబ్బలాడుతుందన్నమాట. యేసయ్యా, అద్ది మీలో పెద్ద ప్రసంగికులు ఉన్నారండి బాబా, అందుకే సావరం వాళ్ళు టాపు. దేవునికి స్తోత్రం. నిష్కల్మషంగా వాక్యం వింటారు మీరు, కల్మషం లేకుండా వాక్యం వింటారు. ఓకే, అర్థమైందా? బాగా చదువుకున్న వాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళకి చేతిలో బుక్కు, ఒంట్లో టెక్కు వినరు. అర్థమైందా? స్తోత్రం. వినండి, ఇప్పుడు నేను అంటాను దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. సింహాసనం ముందు. ఒరే అలా కొట్టేయకురాన్నా, దెబ్బలు తగిలేస్తావు ఏమనుకుంటున్నావు? అలా బాధేస్తున్నావు ఏంటి ఇందాక నుంచి వరసెట్టి? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది కదా. యేసుప్రభుని అడిగిందంట, నువ్వేం చెప్పావు? అద్దెకో చూసారా మీకు? ఏమంటే సాధారణంగా ఇంట్లో అడిగే ప్రశ్న కదా భర్తనే, అందుకని వచ్చేసింది కదా. ఏం చెప్పావు, ఏం చేసావు? అప్పుడు యేసుప్రభు అన్నాడంట, ఏం చేశానమ్మా అన్నాడు.
నువ్వు నాకు 35 ఏళ్ళకి ఇంకో 35 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతానని మాట ఇచ్చావు, మరి ఇంత గమ్మున వచ్చేసానేందంట. అప్పుడు వెంటనే ఆవిడికి కాపలా పెట్టిన ఇద్దరు దేవదూతలను కేకేశారు. యేసు ప్రభు వారు ఆవిడకి కాపలా పెట్టినటువంటి ఇద్దరు దేవదూతలనే కేకేశారు. అరే ఏంట్రా మరి పరిస్థితి అని అడిగారట. వాళ్ళు అన్నారంట, అయ్యి బాబు అయ్యగారు ఆవిడే ఈవిడ అండి, మేము గుర్తుపట్టలేకపోయామండి బాబు అన్నారంట. కాపాడడానికి మేము గుర్తుపట్టలేకపోయాం, ఆ నల్ల కళ్ళద్దాలు ఇదంతా చూసి ఆవిడే ఈవిడ అనుకోలేదండి బాబా, ఈవిడిని మేము గుర్తుపట్టినంతగా మారిపోయింది కాబట్టి మమ్మల్ని క్షమించండి ప్రభు అన్నారట. ఏమండి అప్పుడు ఈవిడేమంటుందో చెప్పనా, అయినా పర్లేదు మళ్ళీ వెళ్తానందంట. ఓసారి వచ్చాక వెళ్తా కుదరదు. సో ఓ మాట చెప్పనా, వాక్యం ఉండగానే ఒళ్ళు చక్కబెట్టుకోవాలి. స్తోత్రం చెప్పుకుందాం. అర్థమైందా పిల్లరా? బాగా గమనించండి. ఇంటికి దర్శనం ఉండాలి, ఆ ఇంటికి ప్రార్థన ఉండాలి. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన ఎంత గొప్పది దేవుని బిడ్డ. మీకు మాట చెప్తాను వినండి. అమ్మా 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 ప్రార్థన మన జీవితాలను ఎంత ఆశీర్వాదకరంగా మారుస్తుందంటే, నాకు తెలిసిన ఒక కుటుంబం రాజమండ్రి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఇక్కడ ఉండేటువంటి ఆదాయం చాలక, కుటుంబం గడవక, ఇద్దరు భార్యాభర్తలు బోరున ఏడుస్తూ తల్లిదండ్రులను వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టి పని చేసుకోవడానికి రాజమండ్రి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన భర్త ఒక టైర్లు కొట్టు పెట్టుకున్నాడు. ఆయన టైర్లు కొట్టు తెలుసు కదా మీకు, లారీలకి బస్సులకి వాటికి ట్రైన్లు వేస్తారు. ఆ టైర్లు కొట్టు బైపాస్ రోడ్ రాజమండ్రి పెట్టుకున్నాడు. భార్య ఏం చేసింది అంటే రాజమండ్రిలో స్పెన్సర్స్లోకి పనిలోకి వెళ్తుంది. మనకున్న దిక్కుమాలిన కట్టుబడి ఏంటంటే కూడెట్టేవాడు ఉండడు, పేరెట్టేవాడు తప్ప. ఎంత దారుణం అండి. మనకి ఊళ్ళో పేరెట్టేవాడు ఉంటాడు తప్ప కూడెట్టేవాడు ఉండడు. ఆ భార్య ఊళ్ళో పనిలోకి వెళ్ళడానికి లేదు. అందుకని స్పెన్సర్స్లో పని చేసుకుంటుంది ఆవిడ. ఒక షాపులో ఇద్దరు ఇంటికి ఉండడానికి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇంచుమించు 3,000 రూపాయలు ఇల్లు అద్దెకు తీసుకొని ఆ అద్దెంట్లో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కన్నీళ్ల వ్యధలు వెళ్ళి అలా జీవితాన్ని గడుపుతూ ఉంటే, అంత శ్రమ ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు ఇద్దరు ప్రతిరోజు ఏనాడు ప్రార్థన మానకుండా ఓ పాట పాడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. సరే, కొంతకాలానికి ఏమైంది అంటే ఆ ఇంటి యజమాని, ఇంటికి అద్దెకిచ్చినటువంటి యజమానికి యేసుప్రభు ఎవరో తెలియదు. యేసుప్రభుని గురించిన ఆలోచన కూడా లేదు. ప్రార్థనకైతే ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అలాంటి పరిస్థితులు. ఇప్పుడు ఇలా ప్రార్థన చేసుకుంటుంటే ఏం జరిగిందంటే, ఒక రోజున ఆ ఇంటి యజమానుడు ఉన్నాడే, ఆ యజమానుడికి లంగ్స్ పాడయ్యాయి, ఊపిరితిత్తులు పాడయ్యాయి. హాస్పిటల్లో పెట్టారు. జస్ట్ ఐ ఫర్గెట్ దట్ విచ్ ఇస్ ద హాస్పిటల్ ఆన్ ది వే, రాజానగరం, జిఎస్ఎల్, రైట్. సీనియర్ ఈజ్ సీనియర్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ నాలెడ్జ్. స్తోత్రం. అర్థమైందా? మీరు ఎలా చూస్తున్నారు చెప్పనా, మళ్ళీ కాకత్తారని మా అయ్యగారికి మీరు పోగేస్తున్నారు అన్నట్టే ఉన్నాయి మీ మొఖాలు. స్తోత్రం చెప్పండి. ఓకే, వినండి. జిఎస్ఎల్ హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో పెట్టారు కదా, వ్యాధితో బాధపడుతున్నటువంటి సందర్భాల్లో ఆ ఇంటి యజమాని ఈ భార్యాభర్తలు ఇద్దరికీ చెప్పారట. ఏమని అంటే, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, వినాలి, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయమని చెప్పారు. వెంటనే ఈ భార్యాభర్తలు ఇద్దరు చాలా భారంతో కన్నీళ్లు విడుస్తూ ప్రతిరోజు ఏడుస్తున్నారు. ప్రార్థనలో కన్నీళ్ళు వస్తాయి కదా. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఈరోజు భక్తి మారిపోయింది. మనకు సన్నీళ్ళు తప్ప కన్నీళ్ళు వస్తలేదు. ఎక్కడ కూర్చున్నా కూలింగు, చర్చీలు కూలింగు, వాటర్ కూలింగు, ఏమండి కేకు కూలింగు, అక్కడ దాకా వెళ్ళాం కదా మనం. అందుకని కన్నీళ్ళు రావట్లే. ఇప్పుడు నేను అంటాను పిల్లరా, కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఈ కన్నీళ్లు విడవడం ఎవరు వింటున్నారు అంటే ఆ ఇంటి యజమాని వింటున్నాడు. వినాలి చాలా జాగ్రత్తగా. కొద్ది రోజులకి ఏమైందంటే ఆ ఇంట్లో ఆ యజమాని చెల్లెలు వచ్చారు, మేనల్లుళ్ళు మేనగోడళ్ళు అందరినీ పెంచాడు, పెద్ద చేశాడు, పెళ్ళిళ్ళు చేశాడు, అన్నీ చేశాడు. అందరూ వస్తున్నారు, అయ్యో మావయ్య అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మాత్రం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు నమ్మకంగా. ఇదంతా ఎవరి దృష్టిలో పడిందంటే యజమాని దృష్టిలో పడింది. స్తోత్రం. ఓ రోజున హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, అయ్యా మీరు బాగుపడ్డారు, పర్వాలేదండి,
ఇంకా కొంతకాలం మీకు డోకా లేదు, చక్కగా బ్రతుకుతారు, కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సుమా అని చెప్పి మందులు ఇచ్చి మరీ పంపించేశారు. ఈయన మందులు తీసుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే ఏమైంది అంటే, ఒక నెల అప్పటికి వీళ్ళిద్దరికి అద్దె కట్టడం కష్టమైపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి తల్లికి బాగోకపోతే ఉన్న డబ్బంతా ఆమె వైద్యానికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఎద్దడిలో అద్దె కట్టలేకపోయాడు. వెంటనే ఈ విషయం యజమానికి చెప్పారు. ఇంటికి వచ్చాక ఆయన భార్య, ఈ నెల వాళ్ళు అద్దె కట్టలేదు అని. ఒక 2-3 నిమిషాలు ఆలోచించి సాయంత్రం ఒకసారి వాళ్ళిద్దరిని పిలవండి అన్నాడు ఆయన. అమ్మ వింటున్నారా? సాయంత్రం ఒకసారి వాళ్ళిద్దరిని పిలవండి అన్నాడు. సాయంకాలం పిలిచారు. ఈయన ఇలా నెమ్మదిగా చైర్లో కూర్చున్నారు. అమ్మ వినండి, ధైర్యంగా వినండి, పర్లేదు, గమ్ముని ముగించేస్తాను, బెంగెట్టుకోకండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇద్దరిని దగ్గరికి పిలిచారు. పిలిచిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటి అంటే, అయినా అన్నం కర్రీ బాగున్నప్పుడు ముద్ద ఎక్కువ తింటాంగా, మరి బయట సేవకుడు వచ్చినప్పుడు మొక్క ఎక్కువ తింటే ఏమైంది? అది మాత్రం కుదరదన్నట్టు చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి. వెంటనే జరిగిన సంగతి ఏంటంటే, ఇద్దరిని పిలిపించారు. మరి బాబు, మనుషులు లెక్కటేస్తున్నావు నువ్వు, యేసుబాబుని లెక్కట్రా బాబా, దేవునికి స్తోత్రం కలుగును కాక. స్తోత్రం. లెక్కలు కొంప ముంచేస్తాయి, దావీదు అలాగే లెక్కలెట్టాడు బాబా. ఏమంటే దేవునికి స్తోత్రం. సరేనండి, నేను మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇద్దరిని పిలిచాడు కదా, మీకు మధ్యలో మీరు అలా డిస్టర్బ్ చేశారనుకో, బాగా అయిన వాళ్ళు కూడా ఎందుకు చెప్పొచ్చు కదా, వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. ఏమంటే ఇదంతా నలుగుడు, ఈ వెలుగుడే నలుగుడు. ఓకే వినండి. అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఇద్దరిని దగ్గర పిలిచారు. పిలిచి అన్నారట, మీరు రాజమండ్రిలో ఎంతకాలం ఉంటారని అడిగాడు ఆయన. ఈ ప్రశ్నకు వీళ్ళిద్దరికి టారెత్తిపోయారు. అమ్మో, ఒక మాట ఇలా అడిగేసాడు ఈయన, నెల అద్దె కట్టలేదని, అబ్బాయిలు ఎక్కదంటే కట్టేస్తా ఉండంటే, అలా కాదు, ఎంతకాలం ఉంటారని అడిగాడట. అప్పుడు వెంటనే ఆ భార్యాభర్తలు అన్నారు, సార్ జీవితాన్ని ఎత్తుక్కుంటూ వచ్చామండి, మేము బ్రతుకు తెరువు కోసం వచ్చాం, ఎలా ఎంతకాలం ఉంటామంటే ఏం చెప్పగలం, కష్టపడుతున్నామండి అన్నారంట. నేను మాట చెప్తాను వినండి. నా దేవుడు మంచి దేవుడు, దేవుని బిడ్డలారు, నా దేవుడు మంచి దేవుడు అండి. ఏమైందో చెప్పను. వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి భార్యతో కొడుకుతో చెప్పాడట యజమాని. ఏమనియో తెలుసా? వినాలి. ఏమనియో తెలుసా? నేను ఇంతమంది మేనగోడళ్ళని మేళాలని పెంచి పోషించాను, పెళ్ళిళ్ళు చేశాను, నా గురించి ఏడ్చునోడు ఒక్కడో లేడా? కడుపు రగిలిపోతుంది. ఈ రోజున ఓ సేవకుడు ఏడిస్తే ఓ కుటుంబం బాగుపడుతుంది, ఒక విశ్వాసి కన్నీళ్లు విడిస్తే అగ్రం. మా ఏడుపు అర్థం కావట్లేదు జనానికి. అర్థమైందండి? ఈరోజు నిన్ను బాగున్నాయి, నాకు తెలుసు ఎన్నిసార్లు ఆ మహాతల్లి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచిందో, ఎన్నిసార్లు మీ సేవకురాలు ఎవరికీ తెలియని సందర్భాల్లో ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచిందో. ఆ రహస్యమైన కన్నీళ్లు ఈరోజు బహిరంగమైన ఆశీర్వాదాలుగా మారాయి. తెలియాలి. స్తోత్రం చెప్పండి. వెంటనే ఇద్దరిని పిలిచి ఏమన్నాడు చెప్పనా? మీరు రాజమండ్రిలో ఉన్నంతకాలం, మీరు స్థిరపడేంత వరకు దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంట్లోనే ఉండండి. మీరు ఉన్నంత కాలంలో ఏ రోజున మాకు అద్దె కట్టొద్దు అని చెప్పి. ప్రార్థన మంచిదండి, దేవుడు మంచి దేవుడు. నిష్కపటమైన స్థితిలో ప్రభును ప్రేమిస్తే వదిలిపెట్టే దేవుడు ఆయన కాదు, అన్యాయస్తుడు కాదు, దగా చేసేవాడు కాదు, మరచిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ ఇంటికి ఏముంది? దర్శనం ఉంది. 2, ఆ ఇంటికి ఏముంది? ప్రార్థన ఉంది. 3, వినండి చాలా జాగ్రత్తగా. ఈ సింపుల్గా చెప్పేస్తానులే, సమయం అయిపోయింది, సింపుల్గా చెప్పేస్తాను. ఇప్పుడు వచ్చింది ఎవరు? మాట్లాడరే, దేవదూత. ఈవిడెళ్ళి ఎవరు వచ్చారని చెప్తుంది? దైవజనుడు. అంటే ఆ ఇంటికి ఏ అలవాటు ఉందో ఆలోచించండి. ప్రార్థన నేను చెప్పేశానుగా, అర్థమైందా? ఇప్పుడు వచ్చింది ఎవరో? దేవదూత. ఈవిడెళ్ళి ఏం చెప్తుంది? సేవకుడు వచ్చాడని చెప్తుంది. ఎందుకు సేవకుడు వచ్చాడని చెప్పగలుగుతుంది అంటే, ఆ ఇంటికి దైవ సేవకుడు రావడం అనేటువంటి ఒక ఆశీర్వాదకరమైన స్థితి ఉంది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఎంత మంచోళ్ళో తెలుసా? రాజుగారా, అయ్యగారా, ముగించమంటారా? నేను ఏమై ఉంటాను? మీ మాట మేరకు అయి ఉంటాను. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.
ఒక 2 మాటలు చెప్పాక స్తోత్రం. కళ్ళు మూసేస్తున్నారంటే ఓకే బాధ్యత. ఆహా నా ధన్యత అన్నట్టుంది మీ పని. స్తోత్రం చెప్పండి. పర్లేదు రండి. ఒక 2 మాటలు చెప్పాక ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఇంటికి దైవజనుడు రావడం అనేటువంటిది ఆల్రెడీ ఉన్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ప్రక్రియ. స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? అందుకే ఆ ఇల్లు దేవుని చేత ఏం చేయబడింది? దీవించబడింది. ఒకటి చెప్పండి, ఏవి నీ ఇంటికి పునాదులు? దర్శనాన్ని కలిగి ఉండడం. ఏది నీ ఇంటికి పునాది? ప్రార్థన చేయడం. ఏది నీ ఇంటికి పునాది? దైవజనుడు నీ కుటుంబమును దర్శించడం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని అయినాయి చెప్పండి, ఎన్ని అయినాయి? ఎన్ని పునాదులు వేయాలి మనం? ఎన్ని పక్కలు వేస్తారు పునాది? మరి 3తో ఎక్కడ ఆపేయమంటారో? ఆపరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే 3తో ఎక్కడ ఆపేయమంటారంటే ఆపరు. ఒకటి ఒక స్తంభం ఏంటి? దర్శనం. మరో స్తంభం ఏంటి? ప్రార్థన. నెక్స్ట్ ఇంకో స్తంభం ఏంటి? దైవజనుడు దర్శించడం. ఇంకోటి చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం చెప్పండి. బాగా వినండి. ముందు ప్రసంగం ఎవరున్నారో? వారి నాయనో చెప్పురే. వెరీ గుడ్. స్తోత్రం చెప్పండి. ముందు ఫస్ట్ ప్రసంగం ఎవరున్నారో? భార్య విని అదే ప్రసంగాన్ని పట్టుకెళ్ళి ఎవరికి చెప్పింది? మరి మీరు ప్రసంగాలు చెప్తున్నారు పట్టుకెళ్ళి, ఇదిగో నీకేం చెప్పమంటావు, నన్ను ఎలా చూసిందో తెలుసా అని అనకండి. వందనాలు. స్తోత్రం చెప్పండి. అమ్మా అలాంటివి చెప్పకండి. నన్ను ఎలా చూస్తుందో తెలుసా పక్క ఆవిడ, నువ్వు పొలం వెళ్ళిపోయాకనే పడి తిప్పలు నేనంటే పాప మీడియం వద్దు. స్తోత్రం చెప్పండి. మంటల్ని ఆర్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఓకే వినండి. ఇప్పుడు ఆ వచ్చిన ప్రసంగం మొదట ఎవరున్నారు? భార్య. ఆ ప్రసంగాన్ని పట్టుకెళ్ళి ఎవరు చెప్పింది? భర్తకి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు భర్త ఏమన్నాడప్పుడు, అరే నువ్వు వింటే ఏంటి, నేను కూడా వినాలి. ఇప్పుడు మళ్ళీ పాస్టర్ గారు ఏం చేశారు? వచ్చిన పాస్టర్ గారు మళ్ళీ రావాలని ప్రార్థన చేసేవాడు ఎవడున్నాడని ఇంట్లో సారు వాడుకుని వదిలేస్తున్నారా? అయోమయం అయిపోతుంది ఇక్కడ జీవితం. ఎంత గొప్ప సంగతి ఇది. ఏమండే శ్రీతేజ్ గారు, స్పీకర్ మళ్ళీ రావాలనుకునేవాడు ఎవడున్నాడండి? ఏం మాట్లాడినా ఏం పని అవుతుంది కానీ అర్థమైందా? వెళ్ళిపోయిన దైవజనుడు మళ్ళీ రావాలని ప్రార్థన చేశారు. వాళ్ళు మీరు ఎంత ప్రార్థన చేస్తారో మళ్ళీ ఈ 40 రోజుల్లో నేను ఎన్నిసార్లు వస్తాను చూడాలి ఇప్పుడు. స్తోత్రం. మరి అంతే కదా. ఏంటండి చూడండి, అదే. స్తోత్రం చెప్పండి. ఓకే వినండి దేవుని బిడ్డలారా, ఊరికి నీకు నవ్వుతానికి చెప్తున్నాను, సీరియస్గా కాకుండా. స్తోత్రం చెప్పండి. అమ్మ తల్లే, నువ్వేంటి తల్లే, వీళ్ళు అందరూ రావాలంటే నువ్వు ఉపవాస కూటల దాకా ఎట్టేవా నాకు? దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వెంత తెలివైందా నువ్వు తల్లు. స్తోత్రం. ఓకే వినండి. అమ్మ మొదట ఎవరున్నారు ప్రసంగం? భార్య. తర్వాత ఎవరున్నారు? భర్త. ఇప్పుడు మరలా దేవుని దూత వచ్చాడా? ఇద్దరూ కలిసి దేవుని వాక్యం. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను చెప్పండి. అప్పుడు ఒక ప్రసంగం ఆ ఇంట్లో విన్నారు. కాబట్టి ఆలస్యమైనా భయపడకండి. ఈరోజు మీరు వింటున్నారా? ఒక రోజున వాళ్ళు వస్తారు. స్తోత్రం. ఈరోజు మీరు వింటున్నారా? ఒక రోజున వాళ్ళు కూడా వచ్చి ప్రభు సందులో వినగలుగుతారు. అలాంటి మంచి కుటుంబంగా దేవుడు మీ అందరి ఇళ్లను ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుల్ని దేవుడు మన మధ్యకు నడిపించి చక్కటి వర్తమానమును దేవుడు దయచేసి ఉన్నారు అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఆత్మీయమైన వర్తమానములు అందించడానికి దైవ సేవకులు అనేకమైనటువంటి ప్రాంతములకు విరామము లేకుండా ప్రయాణము చేస్తూ రాత్రనక పగలనక సత్య సువార్తను ప్రతి ఒక్కరికి అందచేయాలి అనేటటువంటి ఉద్దేశముతో
వారు ప్రయాణం చేస్తున్నారు. వారి కొరకు మనము ప్రార్థించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఈ 11వ రోజున అద్భుతమైనటువంటి ఆత్మీయమైనటువంటి మేలులతో మనందరినీ తృప్తిపరిచాడన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీ కుటుంబాలను అత్యధికముగా దీవించి ఆశీర్వదించునుగాక. సంఘ పక్షాన, మా కుటుంబ పక్షాన దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభు మీ పరిచర్యను బహుగా దీవించునుగాక. ఆమేన్.